జయప్రకాష్ నారాయణ గారు ఆఖరిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆఖరి మీటింగు పిఠాపురంలో పెట్టాడండి ఆయన. పిఠాపురం పెట్టి అంటే గీత గారిని వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తారని ప్రజలకు ఆశ కల్పించారు. అక్కడ ఎలా అయినా ఓడగొట్టాలని అలా ఈ పవన్ కళ్యాణ్ వంగా గీత గారు నాకు తెలుసు, మంచి మనిషి. ఆమె ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల సేవ కోసం గట్టిగా పనిచేసిన మనిషి. కాబట్టి వారి ప్రస్తావన వదిలేద్దాం. మన పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఏమని అంటే ఎన్నికల్లో మీ వాదన మీరు చెప్పడం, వారి వాదన వారు చెప్పడం, ప్రజలు తిరిగి వదిలేయటం వేరు. ఒక కక్ష కట్టుకొని కొంతమంది సభలోకి రాకూడదు, ప్రాణం పోయినా సరే ఎందుకు వస్తారో చూస్తాను అని చెప్పని, వివరాలు నాకు తెలియవు కానీ ఆంధ్రప్రదేశ్లో నేను విన్న ప్రకారం కనీసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పాను ఈ ఎన్నికల్లో. కొంతమంది 10,000 కోట్ల రూపాయలు, కొంతమంది 10,000 కోట్లు మీరు తక్కువ చెప్తున్నారు సార్, 20,000 కోట్ల దాకా అయిందని చెప్తున్నారు. ఎన్నికైన తర్వాత 20,000 కోట్లు అయినాయని చెప్తున్నారు. ఎవడు గెలుస్తాడు, ఎవరు ఓడతారని చెప్పాను. అంటే ఒక వికృతమైనటువంటి దానికి వచ్చాం. జీవన్మరణ పోరాటంగా రాజకీయాన్ని మార్చేశాం. ఒక రాజకీయంగా చూడకుండా కక్షగా, ఒక వ్యక్తిగతమైన రాకూడదు అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు, బహుశా నాదెళ్ల మనోహర్ గారు, కొనతాల రామకృష్ణ గారు, ఇలా కొంతమంది మీద ప్రత్యేకంగా దృష్టి సారించి మనం లెక్క పెట్టలేంత డబ్బులు ఖర్చు పెట్టారని విన్నాను. దురదృష్టకరం. ఒకటి, ఈ కక్షపూరితంగా కొందరు రాకుండా ఉండటమే లక్ష్యం, దానికోసం సర్వశక్తులను ఒడ్డుతానన్నది, దానికి డబ్బులను ప్రయోగించడం అన్నది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం దీర్ఘకాలంలో. రెండోది, పక్కన పెట్టేసినా కూడా ప్రతి నియోజకవర్గంలో సగటున 25-30 కోట్ల తక్కువ ఖర్చు పెట్టాల ఒక్కొక్క పార్టీ. చాలామంది ఇంతకు తక్కువ చెప్తున్నారండి, కొన్ని చోట్ల 50-100 కోట్లు అవుతుందని చెప్తున్నారు. బ్రిటన్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు జూలై 4న పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది. బ్రిటన్ మొత్తం సంపద, దేశం చిన్నదైనా కూడా జనాభా రీత్యా భారతదేశ సంపదకి సమానం. ఈ మధ్యనే బ్రిటన్ దాటి మనం 5వ స్థానానికి వచ్చాం. బ్రిటన్ 6వ స్థానంలో ఉంది. మన వాళ్ళు సుమారుగా సమానం. దేశ పార్లమెంట్ ఎన్నిక జరుగుతుంది. మనకి ఈవేళ ఆంధ్రప్రదేశ్లోనే 15-20 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నాం ఎన్నికల్లో. దేశం మొత్తంలో ఈ ఎన్నికల్లో బహుశా 1,50,000-2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయి ఉంటుంది మొత్తం దేశం మొత్తం మీద. బ్రిటన్ మనతో సమానమైన సంపద ఉన్న దేశం. నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, రేపు పొద్దున మీరు గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. ఎన్నికైన తర్వాత ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? సుమారుగా అన్ని పార్టీలు కలిపి, అందరు అభ్యర్థులు కలిపి 1,000 కోట్ల రూపాయలకు మించదు. ఆ సిచ్యువేషన్ మన ఇండియాలో రాదంటారా సార్? 1,50,000 కోట్ల రూపాయలు అక్కడ 1,000 కోట్లు. 1,000 కోట్లు కూడా ఈవేళ పౌండ్ మారకం విలువ రీచ్. ఎందుకంటే ఒక పౌండ్ సుమారుగా 100 రూపాయలు. కానీ పౌండ్కి మార్కెట్లో కొనాలంటే 30 రూపాయలు, 25 రూపాయలు సరిగ్గా వస్తుంది. ఆ రకంగా లెక్కేస్తే 200-250 కోట్లు మించదు. 250 కోట్ల రూపాయలు ఎక్కడ మనతో సమానమైన ఆర్థిక వ్యవస్థ, 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడ ఒక పేద దేశంలో. మనం ఎంత వికృతంగా ఉంది మన రాజకీయం, ఎంత దూరం పోయాం, రాజకీయాన్ని అంత అపహాస్యం చేసాం. ఈ ఎన్నికల్లో గెలిపోవటంలో గురించి మళ్ళీ పందాలా? ఇదేదో జోదంలాగా, కాయరాజా కాయలాగా 10,000 కోట్ల రూపాయలు దానిలో పెట్టడమా? కాబట్టి ఎవరు నెగ్గినా కూడా సరే, అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు, చూద్దాం. కానీ ఈవేళ అన్ని పార్టీలు, ఎన్నికైనటువంటి నాయకులు ఎల్లకాలం దీన్ని కొనసాగిస్తే ఎవరు నెగ్గినా కూడా దేశం ప్రమాదంలో పడుతుంది. వాజ్పేయి గారు ఎప్పుడు అనేవాడు, ఏమయ్యా మనందరం రాజకీయ జీవితాన్ని ఒక అబద్ధంతో మొదలు పెడుతున్నాం. సార్, ఇక పవన్ కళ్యాణ్ పాత్ర మీకు ఏమనిపించింది చెప్ప? మొత్తం ఈ సినారీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ పాత్ర నేను చాలాసార్లు చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు బాగా జనంలో ఆకర్షణ ఉన్నటువంటి గొప్ప నటుడు, ఒక స్టార్. సినిమాల్లో ఉంటే ఈ సూపర్ స్టార్లకి డబ్బులు ఇచ్చి వాళ్ళని పోషిస్తారు, గౌరవించుకుంటారు. పాపం జనంలోకి వస్తే డబ్బులు ఇచ్చి మనం తెచ్చుకోవాలి, నానా కష్టాలు పడాలి, తిట్లు తినాలి, అవమానాలు భరించాలి, కొన్ని సందర్భాల్లో ఓటమి చవి చూడాలి. కాబట్టి మనసు పెట్టి ఈ సమాజం బాగుపడాలన్నటువంటి ఆకాంక్షతో ఈ కష్టాలు వచ్చి ఉన్న సంపాదన పక్కన పెట్టి వచ్చారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి. నేను పవన్ కళ్యాణ్ గారితో కలిసినప్పుడు చెప్తుంటాను, మన ఎన్నికల వ్యవస్థలో 2 పార్టీలు బలంగా పాతుకుపోయినప్పుడు 3వ పార్టీకి అంత తేలిగ్గా ఆధారం రాదు. కాబట్టి దీర్ఘకాల పోరాటంగా భావించాలి. ఎవరు నెగ్గారని కాకుండా వ్యవస్థను మార్చినట్లానే. కాబట్టి ఆయన పట్టుదలతో పాపం పోటీ చేశారు, కష్టపడ్డారు. మరి ఆయన నగ్గలేదు. 2014లో ఆయన పోటీ పెట్టలేదు.
మద్దతు ఇచ్చారు. 2019లో పోటీ చేస్తే ఆయన నెగ్గనివ్వలేదు. మరి ఆయన అనుచరులు ఎవరు ఒక ఆయన కూడా పార్టీ మార్చేసినట్టున్నాడు. ఇవన్నీ భరించి వ్యక్తిగత స్వార్థాన్ని కాకుండా కూటమి లేకపోతే మన ఎన్నికల వ్యవస్థలో మన ఓట్లన్నీ వృధా అయిపోతాయని గుర్తించి ఆయన నమ్మిన లక్ష్యం కోసం పోరాడారు. ఇప్పటికి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడాలా, రాజకీయం మారాలని చెప్పిన ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దానికి ఒక అవకాశం వచ్చింది. దీర్ఘకాల ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా రాజకీయాన్ని మార్చడంలో, ప్రజలకి ప్రజాస్వామ్యం అర్థమయ్యేట చేయడంలో ఆయన పాత్ర కీలకమైనదిగా ఉంటుంది. కాబట్టి పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన వల్ల మంచి జరగాలని మరి కీర్తి పొందాలని కోరుతున్నాను. ఫ్యూచర్లో ఏంటంటే ఆయన సీఎం అవ్వాలని అంటే వాళ్ళ అభిమానుల కోరికండి. ఫ్యూచర్లో అవకాశం ఉంది. అందుకనే ఏ పదవైనా సరే ప్రజలు కోరుకుంటే ఎవరికైనా అర్హత ఉంది. కాబట్టి పదవులు పెద్ద ముఖ్యం కాదు, అది శాశ్వతం కాదు. మనం నిజమైన మార్పుని తీసుకురావాలి. పదవి ఒక్కటే మనకి లక్ష్యం కావడం. పదవుల్లో ఉండి అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు. వాజ్పేయి గారు మరి సొంత బలం పూర్తిగా లేకపోయినా కూడా 20 పార్టీలతో కలిపి ఈ దేశంలో ఎప్పుడు జరిగిన విజయాలు సాధించారు. జాతీయ రహదారులు కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ప్రపంచంలో మన మీద ఆంక్షలు పెట్టినా కూడా ఈ పొఖలను అనుభవించుకోవటం వల్ల అవన్నీ కూడా ఎదుర్కొని ధైర్యంగా చాలా ముందు చూపుతో అందరినీ కలుపుకుపోయి గొప్ప అభివృద్ధిని సాధించారు. అయినా ఆయన ఓడించారు. ఆయన ఓడిస్తే ఆయన బాధపడలా. నేను ఓడిపోవచ్చు, మా పార్టీ ఓడిపోయిండొచ్చు, ఇది ప్రజాస్వామ్య విజయం, ఈ దేశానికి విజయం అన్నాడు. అది అంతే. కాబట్టి పదవి శాశ్వతం కాదు. అలాగే పదవి లేకుండా దేశాలను మార్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పదవులుండి దరిద్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈడీ అమీన్ ఒక 10 ఏళ్ల పాటు రాజ్యం చేశాడు వాడు అక్కడ యుగాండాలో. ఎవడో వాడిని గురించి గొప్పగా చెప్పుకోరు. కాబట్టి పదవులు వస్తాయి తప్పకుండా. కానీ అంతకంటే ముఖ్యం మీ పాత్ర సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపించడంలో, చరిత్రను మలుపు తిప్పడంలో ఏ పాత్ర ఉందని చెప్పినది. అలాంటి పాత్రని ఈ పెద్దలంతా తీసుకుంటారన్న విశ్వాసం నాకున్నది. ఇప్పుడు తెలుగు ప్రజలండి కేసీఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేశారండి. తెలంగాణలో ఎందుకు పోయిందంటే ఆయన ఎవరిని కలవలేదు అంటే ప్రజలు అనుకునే మాటలు. ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా కలవలేదు. తర్వాత అంటే ఒక 100 మంది, ఒక 80 మంది ఎమ్మెల్యేల మీద ఎన్ని ఎలిగేషన్స్ ఆన్లో పెట్టారట. అక్కడ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవలేదు, మినిస్టర్లు కలవరు, కానీ 80 మంది ఎమ్మెల్యేలు మార్చారు, ప్లేస్లు మార్చారు, అయినా సరే ఓడిపోయారండి. అందుకని ఇప్పుడు జయాపజయాలకి మనం రకరకాల వ్యాఖ్యానాలు చేయడం కానీ అది స్పష్టంగా ఎవరికైనా తెలుసని నేను అనుకోను. అలాగే ఎలక్షన్లు అయ్యేదాకా అందరూ పండితులుగా చెప్తారు, కానీ ఎలక్షన్లు అయ్యేదాకా ఏం జరుగుతుందో ఎవరో కూడా దుబ్బిని వేస్ట్ చేయరు. అది మన ప్రజలు మనం ఊహించిన దానికంటే పెద్దగా చదువు లేకపోయినా కూడా ఇంగిత జ్ఞానం అన్నది కలెక్టివ్గా సామూహికంగా ఒక భావజాలం ప్రవేశిస్తుంది. అది సామూహిక భావజాలం. దేశం నియంత్రణలో పడుతోంది, ముస్లింలందరికీ అన్యాయం జరిగిపోతుంది, హైందవ రాజ్యం అని చెప్పంటే ఈ ప్రజలు నిశ్శబ్దంగా చెప్పారు. మన ప్రజలంతా అన్ని సందర్భాల్లో కూడా విచక్షణ ఉందని నేను అంటల్లా, పొరపాట్లు జరగచ్చు. ఉదాహరణకు మన మనసులో తెలంగాణ వాడు అంటే ఆంధ్ర వాడు తక్కువరా అని తెలంగాణ అనుకుంటారు, ఆంధ్ర వాడు తెలంగాణ యాస తక్కువరా అని వాళ్ళు అనుకుంటాడు. మనందరం తమిళుల్ని అరవవాడురా అనుకుంటాం, ముస్లింల్ని తురక అనే పదం టర్క్ నుంచి వచ్చినా కూడా అదే తక్కువగా మనం తురకోడరా అని మనం అనుకుంటాం. ఉత్తరాది వాళ్ళు, దక్షిణ ఇవన్నీ ఉంటాయి మనకి. కానీ ఎన్నున్నా కూడా ఒక గీత దాటం మనం.